లక్ష్మారెడ్డి గారు, నేను చెప్తున్నా, నువ్వెక్కడో బీజేపీలో ఉన్న రోజున తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేని చేసినాము. ఎమ్మెల్యేని చేయడానికి ముఖ్యంగా నేనే కారణం అని చెప్తున్నాను. టికెట్ ఇప్పించే దాంట్లో కానీ, నేను గెలిపించే దాంట్లో కానీ ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిని నేను ఒక పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉండి అదే పార్టీకి చేస్తా, రెండో పార్టీలో చేయను అని నేను చెప్తున్నా. నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి చేయలేదు. ఆ పార్టీని బలపరచడానికి నా శాయశక్తులా పనిచేసిన. అటువంటి మమ్మల్ని పట్టుకొని దొంగలు, చెత్త అని వ్యాఖ్యానిస్తున్నావు. నీ విజ్ఞత వదిలేస్తున్నావు ఈ మాటలు. నువ్వు టీఆర్ఎస్ ఆవిర్భావంలో మేము నిన్ను పిలుచుకొని చేస్తే మొదటిసారి నామినేషన్ చేసేటినాడు ఎర్రశేఖర్ అన్నగారి వాళ్ళు చూస్తే ఉత్సవం వస్తున్నట్టు నువ్వు. ఎక్కడ పోయినా మా సమూహం లేకుండా నీవు జరగలేదు. కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం కూడా వెళ్ళలేదు. నిన్ను కాపాడి ఒక లీడర్లు చేస్తే నువ్వు చేసిన మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా మంది రైతుల భూములను పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే నీ సొంత లాభం కొరకు అందరినీ పక్కన పెట్టి నీ సొంత లాభం కొరకు భూములకు రైతులకు అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర అంతా జడ్చర్ల ప్రజలకు అందరికి తెలుసు. తెలిసే నేను తీసి పక్కకి పెట్టినా కూడా ఇంకా నీకు ఆ గర్వం తగ్గలేదు. ఇంకా పోయిన వాటి ఇప్పుడు నేను ఇంకో మాట అన్నావు నా మీద ఇండైరెక్ట్గా. నేనే మెసేజ్ పెట్టిన వ్యక్తిని. ఏదైతే పార్టీ మారేటప్పుడు ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పార్టీ మారుతున్నా, దయచేసి నన్ను క్షమించగలవు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని నేను ఒక మెసేజ్ పెట్టిన. గౌరవంగా ఆ మెసేజ్ నేను చేయాలి. అతను ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తిని నేనే. ఇప్పుడు అది ప్రెస్కు చూపిస్తే అని నీవు అన్నావు కదా, ప్రెస్కు నేను చెప్తున్నా ఇదే సందేశం నేను ఇచ్చిన. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి తిరిగినాము, మంచో చెడో నీవు నేను కలిసి తిరిగినాము, ఒక పార్టీలో ఉన్నాము. పోయేటప్పుడు నేను తిట్టిపోవాలంటే తిట్టిపోవచ్చు నేను, కానీ అది నా సంస్కారం కాదు. సంస్కారంతో నేను ఒక మాట చెప్పి బయటికి పోతే దాన్ని బయట పెట్టి నాకు మెసేజ్ పెట్టిపోయినరు, అవి నేను బయట చూపిస్తే నేను చేసిన తప్పేందో తప్పులు చూపించు. నేను పెట్టే మెసేజ్ ఇదే, వేరే ఏం లేదు. ఇప్పుడు చూపిస్తే అందరికి ప్రెస్ వాళ్ళకి చూపించు, అదే మెసేజ్ తప్ప ఇంకేమైనా ఉంటే నేను ముక్కు భూమికి రాస్తా. నేను పోయి వస్తా, మళ్ళీ నీతానికి వస్తా, లేకపోతే నేను ఆ పార్టీలో పోయి లాభపడి వస్తా, నిన్ను నేను మళ్ళొచ్చి కలుస్తా, అట్లేమన్నా ఉంటే నేను ముక్కు భూమికి రాస్తా, అన్ని రాజీనామాలు చేస్తా. నేను రాజకీయంలో ఉండను. నీవు ఎటువంటి వాడు అంటే 2008లో రాజీనామా ఎవరి కొరకు చేసినావంటే కేసీఆర్ మెప్పు కొరకు నువ్వు తొలుత నేను ఇస్తా సార్ రాజీనామా అన్నారు. అది ఆమోదించరు తెలంగాణ ఉద్యమం కొరకు చేసేది కనుక ఇవ్వాలని ఇచ్చినావు. సరే, పొరపాటుగా అదేమైంది, ఆమోదించబడింది. ఆమోదించినందుకు ఆయన ఏమంటాడు, తొలి రాజీనామా ఇచ్చిన ఎమ్మెల్యేను అని గొప్పలు చెప్పుకోవద్దు. అది ఆయన మెప్పు కొరకు ఇచ్చినటువంటి రాజీనామా. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది, నువ్వే నన్ను పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండు, నేను ఇంకా ఉంటా, నేను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటా, కానీ నేను ప్రత్యక్ష ఎలక్షన్లో నిలవడను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా. అది మా అమ్మ మా భార్య అందరు నా నెత్తిన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిర్రు, నాతో ప్రమాణం చేయించిర్రు. నేను డైరెక్ట్ ఎలక్షన్లో నిలవడను, నువ్వే నిలవడను, నన్ను కోరిన విషయం నీవు మర్చిపోయినావు. అంటే నేను కొన్ని పదవులను త్యాగం చేసిన టీఆర్ఎస్ పార్టీకి. తొలి జెండా పట్టుకొచ్చింది నేను, ఈ ప్రాంతంలో తిరిగింది నేను, కష్టపడింది నేను. మేము గెలిచిన తర్వాత, కొంతమందిని గెలిపించిన తర్వాత బీజేపీలోకి వచ్చి వలస వచ్చినవడం నువ్వు. నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు ఏం చేసినావు మాకు? మా ద్వారా ఎవడన్నా రైతు అగ్వాకి వస్తే భూములను అగ్వాకి ఇప్పియండి, నేను తీసుకుంటాను, మా ద్వారా బేరం చేసుకొని బంగాలు కట్టుకున్నావు. మాకు చేసింది ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు నోరు జారకూడదు. అది నోరు జారి మాట్లాడి ఇలా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడిన తప్పు అయితే ఇద్దరం కూడా ఒకదాని స్నానం చేసి నువ్వు దైవాన్ని నమ్మేటట్లయితే యాగుండే పోదాం. మేము ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి చేయం. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి చేయమని మమ్మల్ని అందరినీ కూల్ చేసినాం. బీజేపీకి పార్టీని లేకపోతే మనం ఓడిపోతున్నాం ఎట్లా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలుస్తాడు కనుక బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్గా సభ్యుడిగా ఉండి నీ
ఎంపీ గెలిపించేదానికి నువ్వు ప్రయత్నించాలి, ఓడగొట్టే దాంట్లో ఉన్నావు, ఇంకొక పార్టీని గెలిపించే దాంట్లో ప్రయత్నం చేసినావు. ఇంకోటి 2009లో నీకు టికెట్ ఇచ్చినాడు, నువ్వే నాతో చెప్పినావు మల్లు తోటి మాట్లాడు, మనం కాంగ్రెస్లో పోదామని. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే ఓడిపోయినప్పుడు మాట్లాడే మాట ఉన్నదో, నేను డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడను, నువ్వే నిలబడు, నాకు ఎమ్మెల్సీ ఏదన్నా ఇస్తే, ఇప్పుడు మహాకూటమి వస్తుంది, తెలుగుదేశం టీఆర్ఎస్ 2 అలయన్స్ అవుతున్నది, మళ్ళీ నాకు సీనియర్ ఉన్నా నాకు మంత్రి కూడా ఇస్తారు, కానీ నేను వద్దనుకున్నా సుదర్శన్, నేను నిలబడు, నేను అన్ని విధాల ఆలోచన చేసిన అని చెప్పిన మాట నీది నిజమా అబద్ధమా? ఇన్ని మోసాలు చెప్పి మనసులను ఎమ్మదిప్పుకొని ఏం చేస్తావు నువ్వు? మోసమైన మాటలు మాట్లాడుతున్నావు. ఆ మోసపూరితమైన మాటలు ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నీ యొక్క మోసపూరితమైన మాటలు. చెప్తున్నా, ఏ పార్టీలో అయినా కానీ అవి మనుషులమే. మనం ఈ పార్టీలో ఉంటాం, ఆ పార్టీలో ఉంటాం, అన్నిట్లో ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వ్యక్తిత్వం చంపుకొని పనిచేయాలంటే చేసేటోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా నేను చెప్తున్నా, ఆయన కన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన కన్నా ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కుతంత్రాలతోటి, కుయుక్తులతోటి ఈయన చేసే మాటలు కానీ చేసే పనులు కానీ ఇంకా గమనించారనుకుంటారు. అందరు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, నేను ముందు గమనించిన ఆయనను, గమనించి బయటికి వచ్చినా మీరు కూడా ఆయన ఎంబడి ఉంటే సర్వం కోల్పోతారు. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని, ఆయన ఇప్పుడు చెత్త అని ఎవరినైతే నన్ను అన్నాడో మిమ్మల్ని కూడా అంటాడని నేను ఈ సందర్భంగా తెలుపుతున్నా. నిన్న సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ గారు, మా నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ కొరకు రాజీనామా చేసిన లక్ష్మారెడ్డి గారి గురించి అవాకు చవాకులు లేని మాటలు చెప్పి, అబద్ధాలు మాటలు చెప్పి, ఏదో అక్కడ పబ్బం కప్పుకోవాలి, ఆ పార్టీలో పెద్ద లీడర్ కావాలనుకుంటున్నావు, పని చేయి, ఆ పార్టీలో పని చేసి పెద్ద లీడర్గా ఎమ్మెల్యే అవుతావా ఏమైతే నీ ఇష్టం. కానీ లక్ష్మారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడినావు. తెలంగాణ ఉద్యమంలో నీతో పాటు ప్రతి అడుగులో నేనున్నా. మా శంకర్ నాయక్ ఉన్నాడు, మంచిలాల్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నాం. నువ్వు ఒక్కనే కాలే, నీకు నాకు 2-3 రోజులు తేడా. ఆ రోజు మా ఊళ్ళోనే మొదటి జెండా ఎగిరేసినాం. సుదర్శన్ గారు నీకు తెలుసు, నువ్వు ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమంలో. 2004 తర్వాత బై ఎలక్షన్లో రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. ఒక ఉద్యమకాడు అంటున్నావు. ఉద్యమకాడు లక్షణం ఏంది? తెలంగాణ వచ్చే వరకు ఉండే లక్షణం అది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎంపీగా తెలంగాణ కొరకు మహమ్నార్ వచ్చి నిలబడితే నువ్వు బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడినావు. నువ్వా మాట్లాడేది మా లక్ష్మారెడ్డి సార్ గురించి? కనీసం జ్ఞానం ఉండాలి. ఏముండే మీ స్థాయి నేను తెలియదా? ఇదే ఈ క్వార్టర్స్లో ఉంటుండి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే నువ్వు ఇక్కడ ఉన్నావు, నివాసంగా ఉన్నావు. నువ్వా ఈరోజు మాట్లాడేది? ఎంత ఉండే నీ ఆస్తి? ఈరోజు ఎంత అయింది నీ ఆస్తి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నీకు సాయం చేసిన నాయకుడు లక్ష్మారెడ్డి, అట్లాంటి నాయకుని బట్టి మాట్లాడతావా? ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా దిగాలంటే దిగుతాం, పర్సనల్గా పోదామంటే పర్సనల్ పోదాం. నీ ఇంకా తిరిగినా ప్రతి అడుగులో ఉన్నాం. మా ఎంబడి నువ్వు ఉన్నావు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు ఈరోజు పోలేపల్లిలా పొలాల కొరకు పోయినావా? నీ పర్సనల్ అది నువ్వు చేసుకో. పోలేదాను చెప్పలేదా మాతోనే? పర్సనల్గా పోతున్నా నేను, నాకు నష్టం లక్ష్మారెడ్డి సార్ ఏం చేయలేదు, నాకు న్యాయమే చేసిండు, కానీ నా పర్సనల్ విషయాల్లో పోతున్నాను. ఉద్యమంలో మేము లేమా? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ప్రతి అడుగులో ప్రతి పల్లెలో జెండాలా మేమున్నాం. ఎక్కడ నీ స్కూటర్ తీసుకొని, నీ ఎల్ఎంఎల్ ఎస్పా తీసుకొని ఏం పరిస్థితునే మనది. రాజకీయాలు ఉన్నాం, సంపాదించుకున్నావు, కానీ పూర్తి సంపాదించుకోవాలనే మాట తప్పు. నువ్వు సంపాదించుకున్నావు లక్ష్మారెడ్డి సార్ దయ వల్లనే నువ్వు సంపాదించుకున్నావు. లక్ష్మారెడ్డి సార్ దయ వల్ల నీకు ఈరోజు సింగిల్ విండో చైర్మన్ పదవి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే చేసిస్తాయా అని లక్ష్మారెడ్డి సార్కి ఎమ్మెల్యే చేసినాడు. ఆయన ఎప్పుడో ఆవంచల సర్పంచ్గా ఉన్నాడు, తిమ్మాజిపేట సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు, తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిండు, గంధాయాల చైర్మన్గా చేసిండు. అవన్నీ నువ్వు ఇప్పించినావు. అప్పుడు నువ్వు ఏడున్నావు? వార్డు నెంబరు పోలేపల్లె.
అప్పటికే ఆయన జిల్లాలో ఎదిగిండు. ఇంకో మాట అన్నావు, ఆయన భయపడతాడని. భయపడే మనిషి కాడు. ఇండిపెండెంట్ వేసి ఎవరికి రాని ఇప్పటివరకు జిల్లాలో 20,000 ఓట్ల పైచిలుకు తెచ్చిన నాయకుడు లక్ష్మారెడ్డి గారు. అదే ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిగ్రీ కాలేజ్లో బహిరంగ సభలనే లక్ష్మారెడ్డి గారు మీరు రాండి ఇప్పటికైనా విడ్రా చేసుకోండి అని చెప్పిన గొప్ప నాయకుడు మా నాయకుడు. అట్లాంటి నాయకుడు బట్టి భయపడతాడంట. భయపడి ఉంటే ఎమ్మెల్యే కాకుంటుండే, మంత్రి కాకుంటుండే, ముఖ్యంగా తెలంగాణ కొరకు రాజీనామా చేయకుంటుండే. అన్ని బెనిఫిట్స్ ఇచ్చిపెట్టి ఈరోజు రాజీనామా చేసిండు. చెయ్యి లక్ష్మారెడ్డి సార్ ఇచ్చిన పదవి ఈరోజు చెయ్యి. సింగిల్ విండో చైర్మన్ చేసి మాట్లాడు. ఈ టీఆర్ఎస్ పార్టీ వల్లనేగా నువ్వు ఓటర్తో గెలవలేదు. మా గోపాల్ రెడ్డి పట్టుకొచ్చి నేను నీకు తెలుసు అది ఆ రోజు గోపాల్ రెడ్డి పెట్టుకొని విడ్రా చేపిస్తే ఆ రోజు నువ్వు గెలిచినావు. సింగిల్ విండో గెలిచి చైర్మన్ అయినావు. ఈరోజు ఏదో దండాన్ని పెట్టి బీఆర్ఎస్ నాయకులారా లక్ష్మారెడ్డితో జాగ్రత్త. అదే నాయన నీ వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ జాగ్రత్త ఉంటే చాలు నాయన. నువ్వు నన్ను ఎదిగించినావా? ఎవరినైనా ఒక్కనైనా నీ వల్ల ఒక ఎదిగిరా అక్కడ నాయన. కాంగ్రెస్ నాయకులు మా మిత్రుల నుంచి అక్కడ పార్టీలు వేరైనా అందరం కలిసి తిరిగి జడ్చల్లా ఇది. అతోటి దాంట్లో నువ్వు ఏదో పుల్లలు పెట్టి ఏదో చేయాలనుకున్నావు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దలకు కూడా అయ్యా ఈయన వల్ల ఈయన ఏ పార్టీ మారలే, టీడీపీ, టీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ డబుల్, సింగిల్ కాదు డబుల్ పోయిండుకు మళ్ళీ వచ్చిండు. అట్లొట్టి నాయకు నువ్వు. మేము ఉద్యమకాలం ఉన్నాం, ఉద్యమకాల జీవితాలు ఏమున్నావు. మేము ఒక తెలంగాణ కొరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. నీలాక మేము పోలే. నువ్వు ఈరోజు సామెతలు చెప్పి ఏ నీడకు ఆ గొడుగు పట్టేటువంటి నువ్వు. దయచేసి సుదర్శన్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇంకా వ్యక్తిగతంగా పోదామా అంటే సిద్ధమే. నువ్వేం పెద్ద అది కాదు, మేము కూడా సిద్ధమే. వ్యక్తిగతంగా జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నాం. జడ్చర్ల సింగిల్ విండో అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు ఇప్పటికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక వయసుకు మర్యాద ఇస్తున్నాం. సుదర్శన్ గౌడ్ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. లక్ష్మారెడ్డి గారి గురించి చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆయనని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవకాశం ఎక్కడ లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ సంపాదించిన డబ్బులతోటి రంగంలోకి రావాలి, రాజకీయంగా కొంచెం పెద్దగా అవ్వాలంటే నీవు ఇప్పుడున్న పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు లక్ష్మారెడ్డి గారిని మోసం చేసి మెసేజ్లు, నిన్ను ఒక మీటింగ్లో లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి పోయినరు పార్టీలోకి వెళ్ళి అని చెప్పేసి చెప్పింది తప్ప నేను ప్రత్యేకంగా నీ పేరు పెట్టి పిలవలేదు అధ్యక్ష. అది గుర్తుంచుకోవాలి. నీ పేరు ఎక్కడ పెట్టి చెప్పలే. ఈరోజు మేము నువ్వు మాట్లాడిన మాటలకు, నిన్న మాట్లాడిన మాటలకు ఈరోజు మేము పేరు పెట్టి నీ పేరుతో చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మనం చూసుకోవాలి వెనక్కి తిరిగి. 7 నుంచి ప్రారంభమైన మన ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది, మన పరిస్థితి ఎలా ఉండే, ఎలా అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాం. నా గ్రామంలోనే మా దళిత సోదరుల దాదాపు 4 ప్లేస్లలో 4 స్థలాలలో భూములు మొత్తం తక్కువ రేట్లకు మాట్లాడి పోలేపల్లినే మొత్తం సెజ్ సరౌండింగ్లో మొత్తం వచ్చేసి భూములు తక్కువ రేట్లకు మాట్లాడుకొని లాక్కొని ఇవాళ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ స్థానికుల వాళ్ళ తండ్రులు చనిపోతే పెట్టుకున్నటువంటి ఆ శ్మశాన ఘాట్ మొత్తాన్ని కూడా నువ్వు బొందలగడ్డ మొత్తం తొలగించి వాళ్ళు లేని సమయం చూసి రాత్రిపూట జేసీబీలు పెట్టేసి ఇప్పుడు కూడా నేను సాక్ష్యాధారాలతో చూపిస్తాను. దాన్ని ప్రీకాస్ట్ పెట్టి సపరేట్ చేసింది దాన్ని మొత్తం. అదేవిధంగా ఇలా నువ్వు పార్టీ మారడానికి ముఖ్య కారణం ఏంది? పోయినావు నీ పార్టీ నువ్వు అక్కడ పోయినావు చేసుకో. నీలాంటి వాళ్ళు పార్టీలు మారితే అవతల కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏం కావాలి, సీనియర్స్ ఏం కావాలి? నువ్వు ఇట్లా పోయి అక్కడ నీకు ఏడుకోతానికి పదవి కావాలనే ఒక ఆకాంక్ష. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం కావాలి? ఇలా నువ్వు పోలేపల్లికి వచ్చిన అవతల 60 ఎకరాల భూమి మా సోదరుడు మా ఫ్రెండ్స్ ఉంటారు అందులో. మా ఫ్రెండ్స్ మొత్తం నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పొలాలు 60 ఎకరాల పొలాలు, ఒక్కటే కుటుంబానికి చెందిన 60 ఎకరాల పొలం. పోలేపల్లి టు రాయపల్లి పోయే రూట్లో 60 ఎకరాల పొలంలో రవీందర్ రెడ్డి అనే పర్సన్ తోటి నువ్వు కుమ్మకయ్యి అందరితో లాక్కొని తక్కువ రేటుకు ఈరోజు బుచ్చాచార్య అని చెప్పేసి ఆయన కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి రోడ్ల మీద తీసుకొచ్చినావు. నువ్వు ఇచ్చిన పైసలన్నీ వాళ్ళకి ఏం చేసినావు? న్యాయం ఏమైనా జరిగిందా?
పెద్దపల్లిలో అదే రకంగా చేసిండు, పోలేపల్లిలో అదే రకంగా చేసిండు. నీకు పొలాల కాడ నీకు స్వలాభం కోసం వ్యాపారం చేసుకుంటూ చేసుకో, కానీ మందిని నాశనం చేయదు, నష్టం చేయదు కదా. ఇలా నువ్వు మాట్లాడు, లక్ష్మారెడ్డి గారి గురించి మాట్లాడతావు, శ్వేతమ్మ గురించి మాట్లాడతావు, ఏ నైతిక హక్కు ఉందని మాట్లాడుతున్నావు. ఇలా నువ్వు పార్టీ మారిన తర్వాత ఇతర పార్టీ గురించి మాట్లాడినవద్దు. నువ్వు నీకేం అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇలా ఆయన వ్యక్తిగతంగా నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? ఇది పద్ధతి కరెక్ట్ కాదు. దయచేసి మీ వయసుకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీ వయసుకు మీ విజ్ఞతకు వదిలేస్తాం. అర్థం చేసుకుని ఇప్పుడైనా మారతారని ఆశిస్తున్నా, అంతే. నిన్న మాట్లాడిన మాటలతోటి అతని గౌరవం అనేది పోగొట్టుకున్నాడు. సుదర్శన్ గౌడ్ గారు, ఇంతకుముందు సుదర్శన్ అన్నగారు అని పిలుస్తుంటే, ఈరోజుతో సుదర్శన్ గౌడ్ గారు, మీరు నిన్న మాట్లాడిన మాటలు, మీ పొందలేని సమాధానాలు, మీరు ఒక ఇద్దరు పెట్టుకొని మాట్లాడుకోము అంటే మీకంటే మీరు ఏమనుకుంటే ఒక హీరో అనుకుంటున్నారు. ఓ ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒకటి ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏది పడితే అది మాట్లాడుతాడు, మీరు ఒక హీరోలాగా అనుకుంటున్నారు. మొన్న లక్ష్మణరెడ్డి సార్ గారు చెప్పింది ఏంది, నీ ఒక్కరు కాదు, కొద్ది మంది పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన మెసేజ్ పెట్టిన వాళ్ళ గురించి చెప్పారు. అంటే నువ్వు కూడా మెసేజ్ పెట్టినట్టే, నువ్వు సార్ని కాల ఏలా ముక్కి మెసేజ్ పెట్టి నీ సొంత స్వలాభం కోసము నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు, అంతే కదా. నీ సొంత స్వలాభం కోసమే జాయిన్ అయినావు కదా. నువ్వు పిఎస్సిఏ చైర్మన్ చేసిన తర్వాత, లక్ష్మణరెడ్డి గారి పుణ్యారా నువ్వు పిఎస్సిఏ చైర్మన్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని అవతోకలు చేసినా నేను సార్ని హెచ్చరించండి. ఓసారి నిన్ను డైరెక్ట్ మార్కెట్లో పిలిచి మార్కెట్లో అందరి ముందర రైతుల ముందర నేను హెచ్చరించిండు, అవి మర్చిపోయావా? నువ్వు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదో ఒకటి నీ గుర్తింపు కోసం అతను నిన్ను పట్టించుకోవట్లేదు అందరూ అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక పార్టీలో అంటే జంపింగ్ జిల్లాని అనమాట. నువ్వు ఇట్లా ఉండి మాటలు ఇంకొకసారి లక్ష్మణరెడ్డి గారి పైన గురించి ఇట్లా అవాకు చెవాకులు పేల్చిన మాట్లాడానుకో, నువ్వు సమాధానాలు కావాలి కదా, మేము సమాధానాలు ఇస్తాం. మరి ఉదయం నుంచి నీకు ఫోన్ చేస్తున్నాం కదా, మరి ఫోన్ చేసి మాకు సమాధానం ఇవ్వచ్చు కదా. మరి ఆ ఫోన్లో అడిగినా మాకు సమాధానం మేము ఇస్తున్నాయి కదా. మరి నువ్వు అంత దూరం లక్ష్మణరెడ్డి గారి గురించి మాట్లాడు కార్యకర్త దగ్గర మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు లాస్ట్ చివరిగా, బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు జాగ్రత్తగా ఉండాలని అంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం, కాంగ్రెస్ కార్యకర్తలారా ఇలాంటి నమ్మక ద్రోహి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నట్టేంట ముంచి నేను పరిశీలన చేయడంలో నెంబర్ 1 దొంగ వీడు చెప్తున్నాం కదా. ఈ రోజు కూడా మేము అనుకోలేదు, అన్నా అని పిలిచే గౌరవం ఉన్నతో అన్నాం. లక్ష్మణరెడ్డి గారి పైన నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, ఈసారి అనుకుంటున్నాము ఇంకొకసారి ఇట్లా అదే రిపీట్ అయింది అనుకో, చర్చలలో నువ్వు ఏడ కనిపించినా నిన్ను ఉరికించి బీఆర్ఎస్ సైనికులు కంపల్సరీ పడతారని చెప్పి మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నువ్వు చేసిన సర్పంచ్గా చేసిన టైంలో ఎంతోమంది ఆడవాళ్ళని లోపరుచుకున్నావు, అది కూడా నేను పట్టేవాల్సి వస్తుంది. నువ్వు ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితము ఒక మహిళ మేము చెప్పొద్దు, మహిళ భర్తని మీ దోస్తుల దగ్గర తీసుకెళ్ళి నువ్వు మందు దాగించుకుంటూ ఆ మహిళ దగ్గర నువ్వు ఇంటికాడ ఏం చేసినావు అన్ని రాసలీలన్నీ మా దగ్గర ఉన్నాయి. మరి తీయమంటావా? మరి నీవు అట్లాంటివి నీ రాసలీల చిట్ట మేము చెప్పాలనుకుంటే చాలా ఉంది. నీ కుటుంబం పరువు పోకూడదు. నువ్వు ఒకటి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఇదే చేయాలనుకుంటే అంటే డైరెక్ట్ నువ్వు నీ భార్య మీ పిల్లల దగ్గరికి ఈ విషయం చేరుతుంది. నువ్వు ఇంకోసారి లక్ష్మణరెడ్డి గారి గురించి ఇంకోసారి మా బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఇదే మాట్లాడినావు అనుకో, నీకు చర్చలో మాత్రం తెలియని ఏమైంది ఖబర్దార్ మేము అని చెప్తున్నాం, తెలియజేస్తున్నాం.